జిల్లా కావలి టీడీపీ టికెట్ పైన కొంతకాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు పార్టీ అధినాయకత్వం ముగింపు పలికింది. పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ అభ్యర్థిత్వం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక దీంతో కావ్య కృష్ణారెడ్డి నివాసం వద్ద సందడి వాతావరణమైతే నెలకొంది. ఇక కావలిలో అవినీతి రాజ్యమేలుతోందని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం వస్తోందంటున్న కృష్ణారెడ్డితో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపించాయి. ఎక్కడికక్కడ కూడా ఇటు అధికార వైసీపీ కావచ్చు, ప్రతిపక్ష టీడీపీ కావచ్చు, అభ్యర్థులని దాదాపు ఖరారు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో దాదాపు 7 సీట్లని టీడీపీ కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి. కావలి నియోజకవర్గానికి ప్రత్యేకించి అభ్యర్థిని కూడా కావ్య కృష్ణారెడ్డిని ప్రకటిస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. ఒకసారి మనతో కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కావలికి సంబంధించిన టికెట్ను కూడా మీకు అనౌన్స్ చేశారు. ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఈ సందర్భంగా మా జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి దాదాపు 2 సంవత్సరాల పాటు కావలలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు అహర్నిశలు కృషి చేస్తూ కావలి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన ప్రజలకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కావలి నియోజకవర్గం అనేది పేద బడుగు బలహీన వర్గాలు జీవించే ప్రాంతం. ఇక్కడ ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు మాత్రమే జీవిస్తున్నాయి. వ్యవసాయ కూలీలు మాత్రమే ఇక్కడ ఎక్కువగా జీవిస్తున్నారు. వర్షం పడితే తప్ప పంటలు పండిన స్థితిలో ఈరోజు మా కావలి నియోజకవర్గం ఉంది. పేరుకి సోమశిల కాలువ ఉండి కావల కాలువ అనే పేరు నామకరణం చేసినప్పటికీ కూడా ఈరోజు కూడా కావలలో ఉండే ఆఖరి ఆయకట్టు వరకు నీళ్లు తెచ్చుకోలేని స్థితిలో కావలి ఉంది. ఇటువంటి సమస్యలు ఉన్న తరుణంలో ఈరోజు నా తెలుగుదేశం పార్టీకి నన్ను అభ్యర్థిగా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. పొలానికైనా నీళ్లు తెచ్చేదానికి, వ్యవసాయ రంగాన్ని బాగా అభివృద్ధి చేసేదానికి కూడా ఈ సందర్భంగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున రామాయపట్నం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామాయపట్నానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఎయిర్పోర్టుకు శంకుస్థాపన జరిగింది. అంటే కావలికి దక్షిణ వైపున ఎయిర్పోర్టు, ఉత్తరం వైపున రామాయపట్నం పోర్టు వస్తుందంటే కావలి ఈరోజు ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందబోతుంది. ఆ తరుణంలో ఈ రోజు ఉన్న పాలకులు ఎవరు కూడా ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేసేదానికి అంటే మీరు ప్రధానంగా ఉమ్మడి అజెండా ఏదైతే ఇటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఉమ్మడి మేనిఫెస్టోని పక్కన పెడితే అధికారికంగా మీరు కావలి నియోజకవర్గంలో ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకెళ్తారు? మా పార్టీ జనసేన కలిసి ఈరోజు రాష్ట్రంలో పోటీ చేయబోతుంది. అంటే సైకో పాలన పోవాలా. ప్రజలు భయభ్రాంతులతో ఉన్నారు, ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. వాళ్ళందరికీ ధైర్యం చెప్పేదానికి ఈరోజు ఇద్దరు కలిసి ఈరోజు ప్రజల ముందుకు రాబోతున్నారు. ఈ తరుణంలో జాతీయ లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో జరిగే మేనిఫెస్టో కాకుండా ప్రత్యేకంగా కావలికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కావలికే ఎయిర్పోర్ట్ వచ్చింది, కావలికే రామాయపట్నం వస్తుంది, కావలికే ఫిషింగ్ హార్బర్ వస్తుంది. అంటే అన్ని సామాజిక వర్గాలు బతికేదానికి ఈరోజు ఇండస్ట్రియల్ ఏరియాని కానీ తీసుకురాగలిగితే ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చెందుతుంది. రైతులందరికీ కూడా పొలాలకు నీళ్లు ఇప్పించగలిగితే, రైతులు 2 పూట్ల 2 కార్లు పంటలు పండించగలిగితే ఆటోమేటిక్గా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కటి నాకు అవగాహన ఉంది. మా నాయకులందరినీ కలుపుకొని అందరి నాయకత్వంలో ఈ కావాలని అభివృద్ధి చేసేదానికి కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి వైపు సిద్ధం సభలు ఏర్పాటు చేస్తున్నారు. వైనాట్ 175 అంటున్నారు. మరోవైపు స్థానిక శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చే ఎన్నికల్లో మేము గెలుపొందుతామని చెప్పి ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా ఎదుర్కోబోతున్నారు? నా గెలుపుకి ప్రతాప్ రెడ్డే కారణం. ఆయనే నన్ను గెలిపిస్తాడు. ఆయన చేసిన అరాచకాలే నన్ను గెలిపిస్తాయి. ఆయన అత్యున్నతమే నన్ను గెలిపిస్తుంది. ఆయన హింసావాదమే నన్ను గెలిపిస్తుంది. ఆయన చేసిన కరప్షనే నన్ను గెలిపిస్తుంది. ఆయన చేసిన దోపిడీలే ఈరోజు కావాల ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ జరుగుద్దా వైసీపీ వాళ్ళు చెప్తున్న బటన్ నొక్కటం అని కాదు. రేపు 24లో జరిగే ఎన్నికల్లో బటన్ నొక్కి నన్ను గెలిపించేదానికి కావాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మంచి మెజార్టీతో గెలుపుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. ఓవరాల్గా తీసుకుంటే ఏదైతే కావాలో గెలుపు తథ్యం, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం కావచ్చు, అదేవిధంగా జనసేన కావచ్చు, సంకీర్ణ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసి తీరుతామని కావ్య కృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే.